ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది. టిఆర్ఎస్ కారణంగా, కేసీఆర్ కారణంగా, రేవంత్ రెడ్డి కారణంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దివాలా. దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఇష్టాలంగా ట్రాన్స్ఫర్ చేశారు, అది కూడా ఇంతవరకు పరిష్కారంగా. కస్తూర్బా టీచర్స్ వాళ్ళ సమస్యలు ఆ రకంగా ఉన్నాయి. ఈరోజు అంగన్వాడీ టీచర్స్ వాళ్ళ సమస్యలు ఆ రకంగానే ఉన్నాయి. వాళ్ళను పర్మనెంట్ చేస్తానని చెప్పారు రేవంత్ రెడ్డి. ఈరోజు 14 నెలలైంది ప్రభుత్వం వచ్చి, అతిగతి లేదు. దొంగ కేసీఆర్ ఏ రకంగా వివరణ చేసిందో ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిస్థితి. రెండు ఒకే తాను ముక్కలే. రెండు ఆ రోజు అవినీతికి పాల్పడ్డారు, ఇప్పుడు ఈయన అవినీతికి పాల్పడ్డాడు. ఆయన కేసీఆర్ కుటుంబానికి దోచిపెట్టాడు, ఈయన రాహుల్ గాంధీ కుటుంబాన్ని దోచిపెడుతున్నాడు. వీళ్ళు ఇస్తున్నారు, అనేక రకాల హామీలు ఇచ్చారు. ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారు, మీకు ఆదాయం ఎట్లా వస్తుంది వాళ్ళకి తెలియదు. 14 నెలలు. I'm telling one thing, sir. We need all private teachers 5 to 10 lakhs health insurance, sir. And second thing, farmers ki istunnaru sir, sudden death insurance 5 lakhs. And all private teachers also we need sudden death insurance, sir. This is my opinion, sir. Thank you. అదే సార్, ప్రతి చోట అదే వీళ్ళ చూసిన అదే మాట, పార్లమెంట్ లో చూసిన అదే మాట, వెనుకబడి ఏరియా నుంచి వచ్చిండ్రు ఈ వ్యక్తి ముందరున్నారు. అంటే ప్రస్తుతం చూసినట్టయితే మా ఎమ్మెల్యే గారిని కూడా అదే మాట అంటారు సార్. అంటే మా ఎంపీ గారిని అంతకుముందు సర్వీలు అయినారు, వారిని కూడా అదే మాట అంటుండేది సార్. అది కాదు సార్ మా ఏరియా, ఎడ్యుకేషన్ ఏరియా సార్. సార్ అడవిలో పుట్టినా కానీ మాకు నీతి నిజాయితీ చాలా తెలుసు. ఎంతో దూరం లేదు, తెలంగాణలో ఇంతవరకు మన ప్రభుత్వం కాదు. అదే చెప్పినా మేము కోరుకుంటున్నాం సార్. అదే సార్, ఇంతవరకు మన ప్రభుత్వం కాలేదు. మేము గత 75 yearsగా ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరఫున పోరాటం చేస్తున్నాం. అప్పుడప్పుడు ఎమ్మెల్యేలు గెలుస్తాం, ఎంపీలు గెలుస్తాం. కానీ ఇప్పుడు కూడా మేము ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ తెలంగాణలో కాలేదు. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం వస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు గిరిజన ప్రాంతాల కోసము, అభివృద్ధి కోసము ప్రత్యేకమైనటువంటి స్కీమ్స్ పెట్టి చాలా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో రోడ్డు కనెక్టివిటీ కానీ, హెల్త్ కనెక్టివిటీ కానీ, ఎడ్యుకేషన్ కనెక్టివిటీ కానీ, ఎయిర్ కనెక్టివిటీ కానీ, టెలిఫోన్. ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారు, మీకు ఆదాయం ఎట్లా వస్తుంది వాళ్ళకి తెలియదు. 14 నెలలు ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి హామీలకు ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారో చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆయన దగ్గర లేదు, ఈ రోజు వరకు జవాబు లేదు. దాటేస్తాం. అరచేతిలో వైకుంఠం కాంగ్రెస్ గుర్తు చేయి కదా అంటే వైకుంఠం చూపిస్తారు. అరచేతిలో వైకుంఠం చూపించి పబ్బం గడుపుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మీకు అందరూ తెలుసు, రైతులందరూ కూడా ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. కౌలు రైతులకు ఇస్తామన్నారు. రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు. కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయి ఉంటే స్కూటీ, మోటార్ సైకిల్ ఇస్తామన్నారు. మహిళలందరికీ నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగులకు నెలకు 4,000 ఇస్తామన్నారు. దళిత కుటుంబాలకు 12 లక్షలు ఇస్తామన్నారు. అలాగే ఇంత కట్ట ఉంది అని మేము చెప్పారు. చెప్పాలంటే ఇంత పెద్ద కట్ట ఉంది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయి ఇంత రాత్రి. ఈ రకంగా ప్రతి ఒక్కరికి అనేక రకాల హామీలు ఇచ్చారు. ఈ ఒక్కటి కూడా చేయదు. ఎప్పుడు చేస్తారో ఆయనకే తెలియదు. అదే డబ్బులు ఉండేదా చేయడం. అధికారం కోసం ఏమైనా మాట్లాడతాం. ఓట్లు వస్తే చాలు, మేము ఎమ్మెల్యేలు అయితే చాలు, మేము ముఖ్యమంత్రి అయితే చాలు అనే విధంగా వీళ్ళు వివరించారు. కాబట్టి ఈరోజు తెలంగాణ ఈ రకమైనది. ఎందుకంటే మనము ఎంతో కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఎన్నో త్యాగాలు చేశారు మన తెలంగాణ ఆందోళనకారులు. సకల జనులు సమ్మె చేశాం. 1,500 మంది ఆత్మ బలిదానం అయ్యారు తెలంగాణ కోసం. ఇంత కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు ఆగమైపోతా ఉంది. ఈరోజు కేసీఆర్ కుటుంబ చేతిలో కొన్ని రోజులు, రాహుల్ గాంధీ చేతిలో ఇప్పుడు తెలంగాణ ఆగమైపోతాం. హైదరాబాద్ లో ఎక్కడికి లేని రాహుల్ గాంధీ ట్యాక్స్ వేస్తుంది, వేసి ఢిల్లీకి పంపిస్తున్నారు డబ్బులు. ఎవరు జాగిరే? అంతకుముందు కేసీఆర్ వేసుకునేవాడు, ఇప్పుడు రాహుల్ గాంధీ వేసుకున్నారు. ట్యాక్సీల మీద ట్యాక్సీలు. ఎంతో మంది నాయకులు గతంలో హామీ చేయలేదు. ఖచ్చితంగా సర్వే నడుస్తా ఉన్నది. అతి త్వరలో మన నెరవేరబోతా ఉన్నది. రైల్వే ట్రాక్ హైదరాబాద్ నుంచి మరి నిర్మల్ మీదుగా, ఆర్మూర్ మీదుగా
ఖానాపూర్ అండ్ నిర్మల్ మధ్యలో నుంచి రైల్వే వెళ్తా ఉన్నది అండ్ రైల్వే స్టేషన్ కూడా రాబోతా ఉన్నది. మరి దానికి సర్వే నడుస్తూ ఉన్నది. దానికోసం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకోవడం, మన ఎంపీ మన గణేష్ గారు ఈ అంశాన్ని పైన మాట్లాడడం జరిగింది. మరి ఖచ్చితంగా అంశంలో మనకు రైల్వే మార్గం కూడా అది త్వరలో రాబోతా ఉన్నది. మరి అనేకమైనటువంటి అంశాలు మీరు చెప్పారు, అన్ని నోట్ చేసుకున్నాం. రేపు అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడతాం, మీకు గొంతుకై మేము నిలబడతాం. మీరు కూడా దయచేసి మా ఎమ్మెల్సీ ఆశీర్వదించండి, ఎమ్మెల్సీ అభ్యర్థులు ఆశీర్వదించండి, వారు ఓటేయండి. మా గొంతుకలు వారు కూడా మాకు యాడ్ అయిపోయి మాకు బలం చేకూరుతుంది, మా వాయిస్ పెరుగుతుంది. మేము కూడా ప్రభుత్వాలు నిలదీయడానికి మాకు ఒక స్ట్రెంత్ దొరుకుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మరి ఓటేసి మా అభ్యర్థులు గెలిపించాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు వేసుకుంటూ భారత్ మాతాకి అనేది వాస్తవం. అంతేకాకుండా ప్రైవేట్ స్కూల్ టీచర్స్ సమస్యలు చాలా ఉన్నాయి. మరి ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అడిగినటువంటి ఏదైతే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ డెత్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే మీకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఖచ్చితంగా నేను రేపు అసెంబ్లీలో మాట్లాడతాను. మీరు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, మీ తరఫున పోరాటం చేస్తామని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తాను. మరి ఇప్పుడు కూడా మీరు మాట్లాడడం జరిగింది, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్ర మీరు చెప్పినవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫీ రియంబర్స్మెంట్ అంశంలో ఇప్పుడే పెద్ద చెప్పి 8,500 కోట్ల రూపాయలు బకాయి పడి ఈరోజు విద్యార్థులను ఇబ్బంది పెట్టినటువంటి సంగతి వాస్తవం. అంతేకాకుండా ఎన్నో హామీలు ఇచ్చి వారు అమలు చేయలేక ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్, స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కూడా చేస్తున్నారు. కేవలం ఎన్ఆర్జీఎస్ ద్వారా వచ్చేటువంటి చాలా డబ్బులతో ఈరోజు ఇక్కడ టాయిలెట్స్ కానివ్వండి, మీరు చెప్పినట్టుగా టాయిలెట్స్ కానివ్వండి, కంపౌండ్ వాల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మేము ఎన్ఆర్జీఎస్ కేంద్ర నిధులతో వస్తున్నటువంటి నిధులతోనే పనులు జరుగుతా ఉన్నాయి. పార్టీ పాల్గొంటుంది. ఆ రోజు కేటీఆర్ నాయకత్వంలో దౌర్జన్యాలు జరిగితే ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో దౌర్జన్యం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈ రాష్ట్రము ఆషామాషి రాష్ట్రం కాదు. మన తెలంగాణ వచ్చినప్పుడు ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్గా ఉంటూనే నేను బీజేపీలో కూడా యాక్టివ్ పర్సన్ సార్. సో ఇందాక టీచర్స్ చెప్పినట్టు సార్, గ్రాడ్యుయేట్స్ సంబంధించి అనేక సమస్యలు మీ దృష్టిలో ఆల్రెడీ ఉన్నాయి సార్. సో ఇందాక తమ్ముళ్ళు చెప్పినట్టు ఏదైనా ఎగ్జామ్ రాసినప్పుడు ఫీజు డేవియర్ ఇవ్వడం, అట్లాంటి వాటితో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా సార్ కేంద్ర ప్రభుత్వ మాధ్యమం కూడా వీలైతే ఇంకా కల్పిస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే ఉద్యోగం అనేది చాలా పెద్ద సమస్య ఉంది సార్ ఇప్పుడు. అలాగే అంటే అందరికీ జాబ్ రాదు కాబట్టి సార్, ఆల్రెడీ మన సెంట్రల్ గవర్నమెంట్ మోడీజీ గారు అనేక పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. కాబట్టి మా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ కూడా ఏదైనా పెద్ద ఎత్తున ఒక పరిశ్రమ ఏర్పాటు చేస్తే దానివల్ల అనేక మందికి ఉపాధి దొరుకుతుంది సార్. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి కాబట్టి ఒక మంచి పరిశ్రమ ఏర్పాటు చేస్తే దాని ద్వారా ఎటు తిరిగి ఉపాధి కావాలి. కాబట్టి ఒక పెద్ద పరిశ్రమ, చాలా ల్యాండ్ అయితే చాలా ఉంది సార్ ఈ డిస్టిక్లో సార్, అందరి పెద్దలకు తెలుసు. కాబట్టి అలాంటి ఒక పరిశ్రమ వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రజెంట్ పర్సెంట్ గ్రాడ్యుయేట్ ఇస్తున్నా, బట్ నా సర్టిఫికేట్స్ స్టిల్ మా కాలేజీలో ఉన్నాయి. దానికి కారణం ఫీజు రియంబర్స్మెంట్ రాక నేను ఎన్నో కొన్ని ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు అప్లై చేయాలన్న మా సర్టిఫికేట్ మా కాలేజీలో ఆగిపోవడం వల్ల, మేము విదేశాలు చదువుకోవడానికి వానికి సర్టిఫికేట్ ఇవ్వలేకపోవడం వల్ల గ్రాడ్యుయేట్ అని చెప్పుకోవడం మాకు గౌరవంగా ఉంది సార్. కానీ ఆ గ్రాడ్యుయేట్స్ అని మేము అనుకోనే లోపు మా సర్టిఫికేట్లు మాకు రావాలని మేము కోరుకుంటున్నాం సార్. మా గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన ఆల్మోస్ట్ 4 years అవుతుంది. 6 years నుంచి పెండింగ్ బిల్స్ ఉన్నాయి సార్. ఆ పెండింగ్ బిల్స్ వల్ల గవర్నమెంట్ చెల్లిస్తే మా సర్టిఫికేట్ మాకు వస్తాయి సార్. మేము ఉన్నత చదువుకొని PhD లెవెల్ కూడా వెళ్ళొచ్చు సార్. ఆల్రెడీ ప్రజెంట్ మేము చేస్తున్నాం. మీరన్నీ కొంచెం ఫీజు తొందరగా చెల్లించి మా సర్టిఫికేట్ మాకు వచ్చేలా బిల్లు కానీ ఏదైనా పాస్ చేయండి సార్. ఈరోజు కాలేజీలకు ఇవ్వాల్సింది అయినా కూడా కాలేజీలో నేను కోరేది ఒకటే, ఫీజు రియంబర్స్మెంట్కు సర్టిఫికేట్ ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు. దయచేసి కాలేజీలో మానవతా దృక్పథంతో ఎవరైతే విద్యార్థులు పాస్ అయిపోతారో వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వాలి. మీ తరఫున ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఈ ప్రభుత్వంతో పోరాటం చేయడం కోసం మేమందరం ఉన్నాము. ఖచ్చితంగా మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు శాసనసభలో, పార్లమెంట్లో కూడా మాట్లాడతారు మీకోసం. కాబట్టి అన్ని విద్యా సంస్థలు సర్టిఫికెట్స్ పిల్లలు పాస్ అయిపోగానే వెంటనే ఒరిజినల్ సర్టిఫికెట్స్, పాత సర్టిఫికెట్స్ అన్ని కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో మేనేజ్మెంట్స్ ఆలోచన చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. తప్పకుండా ఫీజు రియంబర్స్మెంట్ నేను పోరాడతాం, తప్పకుండా నేను చేస్తాను. ప్రైవేట్ టీచర్స్ కూడా, ప్రైవేట్ మేనేజ్మెంట్ కూడా గవర్నమెంట్ తరఫున ఏదైనా అమౌంట్ రిలీజ్ చేసినట్టుంటే